ఈరోజు దేవుని వాగ్దానము. నీ పిల్లల అందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. దేవుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవారితో చెప్తున్నాడంట. అలా చెప్తున్న మాటలు ఏంటో తెలుసండి. నేను నిలంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఈ లోకంలో నీకు ఎటువంటి విలువ లేదు, ఎటువంటి ఆదరణ లేదు, ఎటువంటి హోప్ లేదు. అటువంటి వ్యక్తులతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పిల్లలకి నేను ఉపదేశకుడిగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. నిజమే, ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఉపదేశం చెప్తే కొన్ని తప్పులు అవుతాయి, కొన్ని రైట్లు అవుతాయి. దేవాతి దేవుడే మన బిడ్డలకి ఎప్పుడైతే ఉపదేశం చేస్తారో అప్పుడు మన బిడ్డలు ఎంతో ఉన్నతంగా ఉంటారండి. ఆయన ఒక మార్గదర్శిగా బిడ్డలకు ఉంటారంట. అటువంటి ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలండి. అందుకే దేవుని వాక్యంలో యేసయ్య సిలువలో పలికిన మాటలో, తల్లిలారా నా కోసం కాదు మీకోసం, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి, మొర్రపెట్టండి, మీరు కన్నీరు కార్చండి, నా కోసం కాదన్నారు. అందుకే అటువంటి వారిగా మనం అందరము ఉండాలని, దేవుని చేత మన బిడ్డలు ఉపదేశం పొందేవారిగా ఉండాలని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.